ప్రతి సంవత్సరం కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారా? సమర్పిస్తూ ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు రావడం జరుగుతుంది. ఇంతకీ మీ బోనం ఎలా తయారు చేస్తారు? మీరు నైవేద్యంగా అమ్మవారికి ఏం పెడతారు? అన్నం, తీయపప్పు, పాలకూర అలా పెడతారు. స్వీట్. బోనాన్ని మీ ఇంట్లో ఎవరు తయారు చేస్తారు? ఇటు కోడలు తయారు చేస్తారా, ఆడపడుచులు తయారు చేస్తారా? అండ్ మీరు? ఆడపడుచులు తయారు చేస్తారు. అండ్ మీ ఇంటికి మీరు ఆడపడుచా? అవును. చూడొచ్చు, భక్తులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో రావడం జరుగుతుంది. ఇంటి ఆడపడుచు కూడా బోనాన్ని తయారు చేసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం వండి అమ్మవారికి బోనంలో పెట్టేసి అమ్మవారికి సమర్పిస్తూ ఆయన వైతిగా వస్తుందంటే ఇప్పుడే కాదు 10 సంవత్సరాల నుంచి కూడా వారు ప్రతి సంవత్సరం కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కోసం రావడం, మొక్కులు చెల్లించుకోవడం, అలాగే బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని కూడా భక్తులు తెలియజేస్తున్నారు. మనం చూడొచ్చు క్యూ లైన్ లో ఇదంతా లైన్ కూడా బోనాల్ని సమర్పించే వారి భక్తుల లైన్. దర్శనానికి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశారు. అలాగే కూడా మనకు మార్నింగ్ నుంచి కూడా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన ఓన్లీ హైదరాబాద్ వారే కాదు, ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా ఆషాఢ మాసం రావడంతో భక్తులందరూ కూడా ఎక్కడ ఇటు వృత్తిపరంగా కానీ స్టడీ పరంగా కానీ ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వారు కూడా ఆషాఢం రాగానే బోనాల పండుగ కోసం ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటికి రావడం, అలాగే ఇంటి సభ్యులతో ప్రతి ఒక్కరు కూడా బోనాల పండుగని జరుపుకోవడం కూడా ప్రతి సంవత్సరం మనకు ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఇటు చూడొచ్చు భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంతకీ బోనం అంటే ఏంది, బోనంలో ఏం పెడతారు, నైవేద్యం అమ్మవారికి ఏది ఇష్టం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. బోనం అంటే నిజంగా నైవేద్యమే. ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు, ఒక మనకు పెద్దవారు కూడా ఉన్నారు, మనం మాట్లాడదాము. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ నుంచి గాంధీనగర్. ప్రతి సంవత్సరం కూడా మీరు అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? 13 ఇయర్స్ నుంచి వస్తున్నాం. చూడొచ్చు, 13 సంవత్సరాలు అంటే అది మామూలు విషయం కాదు. 13 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఏడాది ఆ ఇంటి ఆడపడుచులు బోనాన్ని తయారు చేసి అలాగే బోనాన్ని సమర్పించడానికి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు కుటుంబ సభ్యులు అందరూ కూడా బోనాల పండుగ అంటే మహిళలే ఎక్కువగా అనుకుంటారు, కానీ ఇక్కడ మహిళలే కాకుండా పురుషులు కూడా రావడం జరుగుతుంది. పురుషులను కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది కూడా ఎంతో ఉత్సాహంగా పిల్ల పాపలతో కూడా బోనాల పండుగ జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది. చూడొచ్చు, మనం భక్తులందరూ కూడా ఉన్నారు, మనం మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అల్వా నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారా? మా అమ్మోళ్ళు ఇక్కడే. బోనాన్ని మీరు ఎలా తయారు చేస్తారమ్మా మీ ఇంట్లో? మా ఇంట్లో బోనము పసుపు రుద్ది కుండకి పువ్వులు పెట్టి దాని మీద మళ్ళా అన్నము పచ్చగూర పలుచు పులుచు పోసి ఇస్తామండి. చూడొచ్చు, మనం క్లియర్ గా చూడొచ్చు, అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. పసుపు కుంకుమ పూసి ఎంతో సుందరంగా అలంకరణ చేసి పువ్వుల మాల వేసి ఆ తర్వాత వేపాకులతో కూడా మంచిగా సుందరంగా అలంకరించి వారు కూడా ఎంతో సుందరంగా అలంకరణ చేసుకుని పట్టు వస్త్రాలు ధరించి ఆభరణాలు ధరించి అమ్మవారికి బోనం సమర్పిస్తాము ప్రతి ఏడాది. ఇప్పుడే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాము. ఎలాంటి మొక్కులు మొక్కినా కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని అమ్మ మాకు ఇది కావాలి, మా ఇంట్లోకి అది కావాలి, జాబులు రావాలి, లేకుంటే పిల్లలు చదువుకోవాలి, బాగా మా పిల్లవాడికి పెళ్లి కావాలి, మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి, లేదంటే మంచి జాబ్ రావాలి, ఇలాంటి ఎలాంటివి మొక్కినా కూడా ఇట్టే తీరిపోతాయి. అమ్మవారికి వచ్చి ప్రతి ఏడాది బోనం సమర్పిస్తే చాలు, ఎలాంటి మొక్కులు మొక్కినా కూడా ఇట్టే తీరిపోతాయని భక్తులైతే నమ్ముతున్నారు. వాళ్ళు నమ్మబట్టికే ఇంతమంది కూడా ఎంతో సేపటి నుంచి అమ్మవారి దర్శనాని కోసం వేచి చూస్తున్నారనే చెప్పాలి. చూడొచ్చు, మనం భక్తులందరూ కూడా ఎంతో సుందరంగా అలంకరించుకున్నారు. బోనాల పండుగ అంటే మన తెలంగాణ ప్రజలకు ఎంతో ఇష్టమైనది. ఆషాఢం వచ్చిందంటే చాలు బోనాల పండుగ కోసం ప్రతి ఒక్కరు పిల్ల పాపలు పెద్దవారు కూడా వేచి ఉంటారన్నమాట. ఎందుకంటే బోనాలది అలాంటి ప్రత్యేక పండుగ కాబట్టి ఆ పండుగప్పుడు ప్రతి గల్లీ గల్లీ కూడా ఎంతో మంచిగా ఇటు డప్పు దరువులతో పోతురాజు విన్యాసాలు శివసత్తుల ఉగ్ర రూపాలతో కూడా ఎంతో సుందరంగా మంచిగా అలంకరించి కనిపిస్తుంది. ఇటు వేపాకు తోరణాలు కావచ్చు, భక్తుల రద్దీ అంతా కూడా మనం చూస్తున్నాం. వేపాకు తోరణాలు కావచ్చు, అలాగే బాగా అలంకరణ చేసి కూడా మనకు భక్తులు కనిపిస్తున్నారు.
సికింద్రాబాద్ ఇక్కడే. ప్రతి ఏడాది కూడా మీరు అమ్మవారికి బోనం సమర్పిస్తారా? అవును, ఎవ్రీ ఇయర్. అంటే అమ్మవారికి ఏ మొక్కు మొక్కినా సరే బోనం సమర్పించి మొక్కితే గనక కోరికలన్నీ నెరవేరుతాయని అందరూ అంటున్నారు. అది నిజమే. కోరికల కోసమే కాదు, లైక్ ఇట్స్ అ వెరీ రిచువల్. సో ఎవ్రీ ఇయర్ కోరుకున్నా లేకపోయినా అది మేము బోనం సమర్పిస్తూనే ఉంటాం. అమ్మ మీరు చెప్పండి, బోనం ప్రత్యేకత ఏంటి? బోనం గురించి చెప్పండి అమ్మా. ఎంత చెప్పినా తక్కువనేనండి దీని గురించి. ఎందుకంటే తరతరాల నుండి వస్తున్నది ఈ బోనం అనే పండుగనే మాకు సంతోషకరం. ఎన్ని బాధలు ఉండాలి, ఆషాఢం వచ్చినదంటే ఆ సంతోషమే మాకు వేరే ఉంటుంది. కాబట్టి మేము బోనం చేసినప్పటి నుంచి మేము అమ్మవారికి సమర్పించేంత వరకు మాకు ఆనందమే ఉంటుంది. ఎన్ని కష్టాలు ఉన్నాయని కష్టాలన్నీ తొలగిపోతుంది. కాబట్టి మేము ప్రతి సంవత్సరం మేము బోనం తీసుకొని వస్తాం మా ఫ్యామిలీతో. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ మొత్తం వస్తున్నామండి. మనం చూడొచ్చు భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా ఇటు అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే వస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా చాలా మంది రావడం మనతో మాట్లాడడానికి ఉన్నారు. నమస్తే అమ్మా. ఇక్కడ సికింద్రాబాద్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తున్నారు? 20 years నుంచి. 20 years నుంచి. సో మీకు పెళ్ళైందా? 3 years అవుతుంది. నా బాబు చూడొచ్చు చిన్న పిల్లలు తీసుకొని అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తున్నారు. మీరు బోనం ఎలా తయారు చేస్తారు? పరమాన్నం, పెరుగు, పచ్చకూరలు అవన్నీ వేసి ముందట్లయితే మా మమ్మీ నేర్పించిందో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్, ఇంతకు ముందు టెంట్లు వేసి పంపించేవారు. టెంట్లు ఇంకొకటి లైన్ పడిపోతున్నారు. మనం చూడొచ్చు భక్తులు కూడా బారులు తీరారు. ఇప్పుడు మరిన్ని వివరాలు తెలియజేయడానికి కూడా ఉజ్జయిని మహాకాళి మరిన్ని వివరాలు తెలియజేస్తారు. ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అయితే 3వ ఆదివారం జరుగుతాయి కాబట్టి అమ్మవారికి చాలా మంది బోనాలు సమర్పించడానికి వస్తూ ఉన్నారు. చాలాసేపు సమయం పడుతున్నా కూడా అమ్మవారి నామస్మరణతో అమ్మవారిని తెలుసుకుంటున్నా ముందుకు సాగుతూ ఉన్నారన్నమాట. అమ్మవారికి సంబంధించి మన సార పెడుతూ ఉంటాం కాబట్టి ఆ పసుపు, కుంకుమ, వేపాకు ఇవన్నీ అదే విధంగా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ పంచనాలపేట. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తాం. అమ్మవారికి బోనం సమర్పించడం లాంటి ప్రతి సంవత్సరం మీరు చేస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారి మహిమ ఎలా ఉంటుంది మీ అనుభవం? మంచిగానే అయింది, అందుకే బోనం చేస్తాం. మేము ప్రతి సంవత్సరం చేస్తాం బోనం. కానీ ఈ సంవత్సరం చాలా లేట్ అయిపోయింది. 2 గంటల పైన నిలబడ్డాం లైన్లో. అంటే ఏ సమయం ఎప్పుడు వచ్చారు మీరు? ఎప్పుడు వచ్చారండి? మేము వచ్చి 2 hours అయిపోయింది లైన్లో నిలబడి. ఎప్పుడు కాలేదు ఈసారి. అమ్మవారికి బోనం సమర్పించడానికి కొంచెం సమయం పడుతుందని అంటూ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది భక్తులు అంటే పొద్దున్న నుంచే ఆ లైన్ లో నించొని అమ్మవారికి బోనం సమర్పించాలని ఉద్దేశంతో చాలా మంది వచ్చారు. దర్శనానికి ఇంకొంతమంది వస్తే బోనాలు సమర్పించడానికి చాలా మంది వచ్చారనమాట. పిల్లలతో పెద్దలతో ఎంత వయసులో కూడా చాలా ఓపికగా ఉండి లైన్ లో అంతేసేపు ఉండి ఎన్ని గంటలైనా కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఈ రోజు అన్నట్టు వాళ్ళు లైన్ లో నించొని ఉన్నారన్నమాట. అదేవిధంగా ఆషాఢ మాసం అంటేనే బోనాలకి చాలా ప్రత్యేకత. మరి భాగ్యనగరంలో అయితే పసుపు కుంకుమలతో మొత్తం ప్రతి ఇంట చూసుకున్నట్లయితే వేపాకులతో మంచి కలకలాడుతూ ఉంటుంది. ప్రతి ఇల్లు చూసుకున్నా కూడా బోనాలు సమర్పించే వాళ్ళది. మరి అంతటి పవిత్రమైంది ఈ బోనాల పండుగ. ఇక్కడ ప్రజలనే కాదు చాలా విదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ జరగడం, ఇక్కడ జరిగే బోనాల ప్రత్యేకతను కూడా కళ్ళారా చూస్తూ ఉన్నారు. అయితే అమ్మవారికి సంబంధించి సారే అంటూ ఉంటారు కదండి, కొబ్బరికాయ, పూలు, పళ్ళు అవన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నారు. అయితే భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? మారేడుపల్లి. బోనం సమర్పిస్తున్నారు లేకపోతే దర్శనానికి వచ్చింది. ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారి మహిమ. ఇక్కడే మా ఇల్లు. మనం బోనం ఎందుకు చేసుకోవాలి? 30 ఏళ్ళ నుంచి ఇక్కడికే వస్తాం. బోనం ఎందుకు చేయాలి ఇక్కడ? బోనం వాళ్ళు మొక్కుకొని చేస్తారు. అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు? ఎక్కువ బెల్లం పరమాన్నం పెడతారు, కిచిడి పెడతారు. అయితే ప్రస్తుతం
సంవత్సరము బోనం సమర్పించడం అనేది కొంతమందికి ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మవారిని ఇంత ఆడపడుచుగా భావిస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారికి మన ఇంట్లో చేసుకున్న ప్రతి ఒక్కటి పుట్ట చీర, పసుపు, పూలు, ఆ గొడవలు కూడా పోస్తూ ఉంటారు అమ్మవారికి. అంతటి ప్రత్యేకత ఆడపిల్లగా మనం భావిస్తూ ఉంటారు కాబట్టి తెలంగాణ సంస్కృతిలో చాలా మంది బోనాలు సమర్పించడానికి వస్తూ ఉన్నారు. చూస్తూనే ఉన్నాము ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉన్న వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ అనుకోవచ్చు, ఏదైనా అల్పాహారంలా కూడా లైన్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడకుండా అమ్మవారి దర్శనం అనేది ప్రతి ఒక్కరికి కలిగేలాగా ఇక్కడ సిబ్బంది ఏర్పాట్లు చేస్తూ ఉన్నారన్నమాట. ఎలాంటి అంటే ప్రమాదాలు జరగకుండా అనుకోవచ్చు, మెడికల్ ఫెసిలిటీస్, వాటర్, ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తూనే ఉన్నాము అమ్మవారికి బోనం సమర్పించడానికి చాలా మంది లైన్ లో ఉన్నారు. అమ్మవారి బోనం సమర్పించే కొంతమంది మట్టి కుండ అనుకోవచ్చు, కొంతమంది వాళ్ళ ఆనవాయితీగా ఏదైతే వస్తుందో అలా సమర్పించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో చూస్తూనే ఉన్నాము మనం ఇప్పుడు అమ్మవారి బోనం సమర్పించడానికి శివశక్తులు వీళ్ళందరూ వస్తూ ఉన్నారు. ఇంకా అమ్మవారిని ఇంకా తలుచుకుంటూ ఆ బోనం అయితే ఎప్పుడు సమర్పిస్తూ ఉంటారో అమ్మవారు కూడా వాళ్ళ ఒంట్లోకి ఆవహించడం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారికి సంబంధించి ప్రతి ఒక్కటి చాలా ప్రత్యేకతనే చెప్పుకోవాలి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి అమ్మవారికి సంబంధించి చూస్తూనే ఉన్నాం, బోనాలు సమర్పిస్తూనే ఉన్నారు. మన కనిపిస్తూనే ఉంది చాలా మంది. ఇప్పుడు బోనాలు అంటేనే ఆ శివశక్తులు అనుకోవచ్చు, జోగినీలు అనుకోవచ్చు, వీళ్ళ చాలా ప్రత్యేకతగా ఉంటారు. అదేవిధంగా పోతరాజు కూడా ఉంటారు కాబట్టి, ఎందుకంటే అమ్మవారి తమ్ముడుగా భావిస్తూ ఉంటారు. 7 అమ్మవార్లకి పోతరాజు తమ్ముడుగా భావిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ బోనాల పండుగలో ప్రత్యేకతనే చెప్పుకోవాలి. చూస్తున్నా అమ్మవారికి సంబంధించి బోనాల కార్యక్రమం చాలా మాంకాళి, సికింద్రాబాద్ మాంకాళి అమ్మవారి దగ్గర చాలా వైభవంగా జరుగుతున్నాయి ఏర్పాట్లు కూడా. ఇంకా బోనాలు చూసుకున్నట్లయితే అమ్మవారికి చాలా మంది ఇక్కడనే సికింద్రాబాద్ కి సంబంధించే కాకుండా చాలా దూరం నుంచి రావడం, కొంతమంది దర్శనానికి రావడం, చిన్నపిల్లలు కానించి ఆ లైన్ లో నుంచి వస్తూనే ఉన్నారు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. మరి ఈ తెలంగాణ సంస్కృతికి బోనాలు అనేది చాలా ప్రత్యేకత ఉంటుంది. తెలంగాణ సాంప్రదాయం బోనాలు అంటేనే అంతటి ప్రాముఖ్యత కలిగింది కాబట్టి చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి మన భాగ్యనగరంలో జరుగుతున్నాయి బోనాలు అనేది. ఇక్కడ అయిపోయిన తర్వాతకి తెలంగాణ మొత్తం జరుగుతూ ఉంటాయి బోనాల సంబరాలు అనేది. ఇక్కడ ముఖ్యంగా మనం జగదాంబిక అమ్మవారికి మొదట చేసుకుంటాము, దాని తర్వాతకి 2వ ఆదివారం బోనాల పండుగ శుభాకాంక్షలు. ముందుగా యావజ్జీవ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అంగరంగ వైభవంగా బోనం ఎత్తుకొని వస్తున్నాం అమ్మవారికి సమర్పించడానికి. ఈ సంవత్సరం కోరినన్ని వర్షాలు కోరినన్ని వర్షాలు కురుస్తాయి. అమ్మవారికి నైవేద్యం తీసుకొస్తున్నాం. మనం అనుకున్న కోరిక అమ్మవారి దగ్గరికి వస్తే నెరవేరుతుంది. ఏటేట 15 సంవత్సరాలు నేను బోనం ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి వస్తున్నా. అనుకున్న పనులు కొనసాగుతున్నాయని సంతోషం మాకైతే. ఇప్పటికైతే బందోబస్తు కూడా చాలా బాగుంది ఈసారి. అంతలంతలుగా ఇంకా అంచెలంచెలుగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పుడు బోనాల పండుగ అంటేనే శివశక్తులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ అమ్మవారి వాళ్ళ అలంకరణ చేసుకొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళ సాంప్రదాయ నృత్యాలతో అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉంటారు. మనం చూసిన అమ్మవారికి బోనం సమర్పించడానికి శివశక్తులు అయితే ఇప్పుడే వస్తూ ఉన్నారు. శివశక్తులతో పాటు అమ్మవారికి మంది బోనాలు సమర్పిస్తూనే ఉంటున్నారు. వాళ్ళ సాంప్రదాయ నృత్యాలతో అమ్మవారికి బోనాలు అయితే సమర్పించడం జరుగుతుంది. నృత్యాలు చేస్తూ అలంకరణతో మరిన్ని విషయాలు మా ప్రతినిధి పావని తెలియజేస్తారు. మనం చూస్తున్నాం అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలైతే ఎంత మంచిగా సంబరంగా జరుగుతున్నాయో మనం క్లియర్ గా చూస్తున్నాం. మన టీవీలో, భక్తి టీవీలో మనం చూడొచ్చు. అమ్మవారికి బోనం సమర్పించడానికి ఇటు మన హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు అమ్మవారికి బోనం సమర్పించడానికి. పిల్ల పాపలతో కలిసి అందరూ కూడా రావడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అయితే జరుగుతున్నాయి. మనం ప్రొద్దు నుంచి కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులు అందరూ కూడా క్యూ లైన్ లో వేచి ఉంటున్నారు. అలాగే జోగినీలు, శివశక్తులు కూడా ప్రత్యేకమైన బోనాలు తయారు చేసుకొని అమ్మవారికి బోనం సమర్పించడానికి ఎంతో సుందరంగా
అలంకరణ చేసుకొని వారు కూడా బోనాన్ని కూడా మంచిగా అలంకరించి అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే చాలా దూరం నుంచి కూడా రావడం జరుగుతుంది. మనం క్లియర్ గా చూడొచ్చు ఆ బోనం ఎంత సుందరంగా ఉంది. కుంకుమతో బోనాన్ని ఇత్తడి బోనాన్ని అలంకరణ చేసి ఆ తర్వాత దానికి అమ్మవారి బొమ్మని పెట్టి ఆ తర్వాత వేపాకులతో మంచిగా పువ్వులతో అలంకరించి బోనంపై గండ దీపం పెట్టడం జరిగింది. ఎంతో సుందరంగా ఉంది ఆ బోనం చూడడానికి కూడా. అలాగే ఆ బోనాన్ని ఎత్తుకున్న శివశక్తులు కూడా సుందరంగా అలంకరణ చేసుకొని గండ దీపం పెట్టి అమ్మవారి కోసం, అమ్మవారి దర్శనాని కోసం, అమ్మవారిని అమ్మవారు ఆదుకుంటారని, ఎన్ని మొక్కులు మొక్కినా తీరుస్తారని తీర్చుకోవడానికైతే అమ్మవారి కోసం రావడం జరుగుతుంది. మనం క్లియర్ గా చూడొచ్చు వాళ్ళ ఆడు పాడే తీరు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వాళ్ళు ఆట తీరు కూడా చాలా మంచిగా ఉంటుంది. అలా ఆడితే అలా చేస్తే కూడా అమ్మవారు మురిసిపోతుందని కూడా భక్తులు అంటున్నారు. ఆట పాటలతో డప్పు జరుగుతూ కూడా అమ్మవారి కోసం, అమ్మవారి దర్శనాని కోసం భక్తులు అయితే చాలా దూరం నుంచి కూడా వేసి ఉంటున్నారు. మనం చూడొచ్చు చాలా మంది భక్తులు కూడా రావడం జరుగుతుంది. డప్పు తరువు సందడిలో అలాగే పసుపు కుంకుమలు రాసుకొని మంచిగా పట్టు చీరలు కట్టుకొని రావడం జరుగుతుంది. మనం చూడొచ్చు అమ్మవారి దర్శనం కోసం భక్తులైతే వేచి ఉన్నారు. ఎప్పుడెప్పుడు అమ్మవారిని దర్శించుకుందామా, ఎప్పుడెప్పుడు మనం మొక్కులు చెల్లించుకుందామా, అమ్మవారికి బోనం ఎప్పుడెప్పుడు